నమస్తే అన్నయ్య. నమస్తే. అయితే ఈరోజు భారతదేశానికి సంబంధించి కమ్యూనిస్టులేమో మేమే దేశభక్తులు అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్క దేశంలో ఉన్నటువంటి అనేక మంది జాతీయవాదులు కమ్యూనిస్టులది దేశభక్తి కాదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఏందన్నయ్య దీని గురించి అసలు కమ్యూనిజం మూలాలకు సంబంధించి మీరు వివరించగలరా ఏమన్నా? రాజశేఖర్, పెద్ద కార్యక్రమం, పెద్ద సబ్జెక్టు. ఈ పెద్ద సబ్జెక్ట్ని కలబెట్టినావు. సరే, నాకు వీలైనంత నేను నా నాలెడ్జ్, నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్తాను. ఇప్పుడు కమ్యూనిజంలో కమ్యూన్ అనే పదం వచ్చేసి ఒక సమూహంలాగా తీసుకోవాలన్నమాట, ఒక యూనిట్ ఆఫ్ సర్టన్ పీపుల్. ఇక్కడ మనం ఒకటి రాజశేఖర్ మనం చూడాల్సిన విషయం అంటే, మనిషి అంటే మనిషి మేధస్సు ఉన్నవాడు వాడు కాకుండా ఒక జంతువుగా తీసుకోవాలి. ఇది మూల సిద్ధాంతం. ఇది ఎవరు కానీ వాళ్ళు చెప్పరనమాట. కమ్యూన్ అనే పదం వచ్చింది కదా, ఈ కమ్యూన్ నుంచి కమ్యూనిజం వచ్చింది. ఇది ముఖ్యంగా ఈ జర్మన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జర్మన్లో ఒక ఫస్ట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మన్ అనేటువంటి పేరుతో ఏర్పాటు జరిగింది. తర్వాత దీనికి సిద్ధాంతం ఎవరు ఏర్పాటు చేయాలి, ఏమి అని దీని సిద్ధాంతం గురించి ఆలోచిస్తూ ఉంటే కార్ల్ మార్క్స్ గారు, సోకాల్డ్ అందరూ చెప్పేటువంటి విషయాలు చెప్పేటువంటి గొప్పగా చెప్పేటువంటి కార్ల్ మార్క్స్ గారు, ఆయన ప్రియ శిష్యుడు, ప్రియమిత్రుడు ఏంజెల్స్ గారు, ఫ్రెడరిక్ ఏంజెల్స్, వీళ్ళిద్దరూ కమ్యూనిజానికి సిద్ధాంతం రాసినారన్నమాట. ఈ సిద్ధాంతం ఎలా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు స్టడీస్ చేసినారు, చాలా స్టడీస్ చేసినారు. ఇక్కడ ఇంకో మనం ఇంకొక విషయం చూడాలన్నమాట. కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి యూదుడు. అంటే ఇతను మైగ్రేటెడ్ ఎక్సడస్ అంటే ఏమే అక్కడి నుంచి తరిమివేయబడ్డారు, ఇజ్రాయెల్ నుంచి తరిమివేయబడ్డ యూదు. అతనిలో ఒక విధమైనటువంటి ద్వేషభావం ఉంది, ఈ సమాజం పైన ఇవన్నిటి కూడా ఒక ద్వేషభావం ఉంది. అంటే సామాజిక సమానత లేదు, అంటే అక్కడి నుంచి తరిమేశారు కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ తరిమేశారు. అంటే వాళ్ళనే కాకుండా వాళ్ళ పూర్వీకులందరూ తరిమేస్తారు. ఈ విధంగా రావడంతో అతనికి ఒక మంచి సమానత్వం అనేటువంటి ఆ కాన్సెప్ట్ పోయి ఏం చేస్తూ కలుసుకునేసి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నమాట. అప్పటికే సోషలిజం అనేటువంటి పదాలు వస్తూ ఉన్నాయి. సోషలిజంకి దానికి ముందు గ్రీకు సంబంధించినటువంటి ప్రముఖ సిద్ధాంతకర్త డెమోక్రటిస్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన ఒక మెటీరియలిజం, ఇది మనం తెలుసుకోవాలి, మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని పదాలు ఏమంటే మెటీరియలిజం, భౌతికవాదము. రాజశేఖర్, ఈ చైరు, ఆ కెమెరా, ఈ టేబుల్ ఎలాగో నేను, నువ్వు, అందరూ అంతే. మనకేం ప్రత్యేకమైనటువంటి హోదా లేదు. ఇదేంటి అసలు? దిస్ ఈజ్ కాల్డ్ మెటీరియలిజం. దీన్ని డెమోక్రటిస్ చేశాను. కానీ అప్పటి కాలంలోనే ఈ మెటీరియలిజం పక్కన తీసేసిన తర్వాత ఈయన ఇదైతే బాగుంటుంది అంటే అందరూ సమానత్వం అనేటువంటి విషయాలకు వచ్చేటప్పటికి ఇది బాగుంటుందని ఉద్దేశం దాన్ని మళ్ళీ తీసుకున్నాడు అనమాట. తీసుకొని దీన్ని ఏంజల్స్తో కూడా కలిసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీన్ని డైలెక్టికల్ మెటీరియలిజం అన్నాడు. డైలెక్టికల్ మెటీరియలిజం అంటే ప్రతి వస్తువు కానీ, ప్రతి వ్యక్తి కానీ, తర్వాత ప్రతి జీవి కానీ, ఇక్కడ నేను ఎప్పుడైనా మనిషి అన్నానంటే అది జీవి కింద లెక్క, ఒక జంతువు కింద లెక్క, మనిషిగా మీరు చూడొద్దండి అన్నమాట. వీళ్ళందరూ కూడా డైలెక్టికల్ మెటీరియల్స్ సిద్ధాంతం ప్రకారం ఘర్షణ పడతాను. నువ్వు వచ్చి నన్ను అడుగుతూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పింది నీకు నచ్చలేదు అనుకో, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నన్ను కొట్టేయచ్చనమాట. అన్నా లేదు, ఇన్నా ఏం లేదు, నువ్వు నన్ను ధ్వంసం చేయొచ్చు, ఇక్కడనే కొట్టేయచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ మెటీరియలిజం. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు, అబ్బాయి బాగా తీయటం లేదు, వెంటనే ధ్వంసం చేయొచ్చు. ఇది డైరెక్ట్ మెటీరియలిజం. నువ్వు నాకు 1000 రూపాయలు, లేదా నువ్వు ఇంకొక అబ్బాయికి 1000 రూపాయలు అప్పించినావు, నీ దగ్గర డబ్బు లేదు, అతను అడుగుతున్నాడు, కొట్టేయచ్చు. ఇక్కడ ఏమీ లేదు. ఈ సిద్ధాంతాలని మెటీరియల్స్కి డైలెక్టికల్ మెటీరియల్ అంటే ఘర్షణతో, కొన్ని వ్యవస్థలతో, కొన్ని పరిణామాలతో, కొన్ని సంఘర్షణలతో, కొన్ని సన్నివేశాలతో మార్పు చెందుతూ వస్తుంటుంది. అంటే ఒక మనిషి కూడా వ్యవస్థలో ఎప్పుడు ఘర్షణ పడుతూనే ఉండాలా? ఇది టోటల్ కమ్యూనిజం ఇదే అండి. సంఘర్షణ పూరితమైనటువంటి ప్రపంచము, ఇది సంఘర్షణ పూరిత. నేను ఇంకోసారి చెప్తాను, సంఘర్షణ పూరితమైన ప్రపంచంతోనే విజయం సాధించాలనేది కమ్యూనిజం యొక్క మూల సిద్ధాంతం. దీనికి ఆనాటి కాలంలో చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి ఈ గ్యాలపగస్ దీవులకు పోయేసి అక్కడ పోయి పరిశోధన చేసుకోవచ్చనమాట. ఇతను కరెక్ట్ సెట్ అయింది ఆయన సిద్ధాంతం, చార్లెస్ డార్విన్ సిద్ధాంతం. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, తర్వాత ఎవల్యూషన్ థియరీ, ఇవన్నీ. అంటే దాంట్లో ఏం చెప్తారంటే, ఎప్పుడు కానీ వివిధ జంతువులు, వివిధ పక్షులు, జంతువులు, మనుషులు ఎవరు కానీ పోటీ పడుతూనే ఉంటాయి, ఒకరికొకరు ఘర్షణ పడుతూనే ఉంటారు. ఆహారం కోసము, ఆవాసం కోసము, తర్వాత నివాసం కోసము, ప్రతి దాంట్లో ఘర్షణ పడుతూనే ఉంటాడు. బలవంతమైన వాడు విజయం సాధిస్తాడు, బలహీనమైన వాడు
పక్క తప్పుకుంటాడు. ఈ విధమైనటువంటి సిద్ధాంతము అతనికి బాగా నచ్చింది కార్ల్ మార్క్స్కి. ఏంజల్స్ ఇద్దరు మాట్లాడుకొని చార్లెస్ డార్విన్ చెప్పారన్నమాట, అయ్యా మీ సిద్ధాంతం అద్భుతంగా ఉంది, మా యొక్క ఈ డైలెక్టికల్ మెటీరియలిజం అనే సిద్ధాంతానికి బాగా పనికొస్తుందంటే అతను ఓకే చెప్పాడు. కాబట్టి ఈ డైలెక్టికల్ మెటీరియలిజము, ఈ కమ్యూనిజంలో ఉన్నటువంటి ఈ డార్వినిజం, ఈ రెండు కలుసుకొని ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుంది. దీని ప్రకారము ఈ సృష్టి మొత్తము వివిధ సంఘర్షణలు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి, వివిధ సంఘర్షణలు, సన్నివేశాలు, వివిధ పరిణామాలు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడి చాలా పని చేస్తుంటాం, దీనికి ఎంతోమంది సహకరించుంటారు. సహకరించడానికి వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. చేసినావు కదా, డబ్బు తీసుకున్నావు కదా, వెళ్ళిపో. ఈ క్యారెక్టర్ అనమాట. ఈ విధమైనటువంటి పనులు, సంఘర్షణలు, సన్నివేశాలు అంతా ఏర్పడింది. కాబట్టి మనము ఈ పరిణామ క్రమంలో మనం వస్తున్నాము. కాబట్టి దీని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టే ఏ చింపాంజీ నుంచి మనిషి వచ్చినాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రపంచంలో చాలామంది, గ్రెగర్ మెండల్ కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారన్నమాట. అది తప్పు అనేట. ఇప్పుడు అతను చెప్పాడు కదా, ఎవరు, చార్లెస్ డార్విన్ చెప్పాడు, మరి చింపాంజీ నుంచి మనిషి వచ్చినట్టు సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ కమ్యూనిస్టులు తెచ్చినారు. తర్వాత మనిషి ఇప్పుడు ఈ కమ్యూనిస్టు యొక్క మూలము ఉండాలి కదా. క్రిస్టియానిటీలో 6000 సంవత్సరాల నుండి భూమి ఏర్పడింది, 4000. ఈ 4000 సంవత్సరాల నుంచి మనిషి మారలేదు కదా. చార్లెస్ డార్విన్ ప్రకారం మారాలి కదా. ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు మారలేదు. ఎందుకు మారలేదు? కాబట్టి తప్పు అనేదానికి ఒక అవకాశం. ఈ విధంగా సిద్ధాంతము ఈ మూడు కలుసుకొనేసి మెటీరియలిజం, డైలెక్టికల్ మెటీరియలిజం, డార్వినిజం కలుసుకొని ఒక సిద్ధాంతం ఏర్పాటు చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ కమ్యూనిజము. అంటే ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు, వివిధ సన్నివేశాలు, సమాహారాలతో కూడినటువంటి వ్యవస్థ. కేవలం కొట్లాటే. మనిషిగా చూడాల్సిన అవసరం లేదు. ఏ మనిషి అయినా తన నిర్మాణంలో, అంటే జరిగేటువంటి వ్యవస్థలో కలిసి వస్తే సరే, కలిసి రాకపోతే పక్కన తప్పించండి అనేటువంటి సిద్ధాంతంతో వచ్చిందనమాట. దీనికి బాగా ఆకర్షితం చెందినటువంటి వ్యక్తి లెనిన్ గారు. ఈయన రష్యా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇతను కూడా బాగా చదివినాడు. ఏం చదివినాడు? డార్విన్ సిద్ధాంతం చదివినాడు. తర్వాత డైలెక్టికల్ మెటీరియలిజం చదివినాడు. బాగా ఎక్కించుకున్నాడు. అద్భుతంగా అతను పూర్తిగా 100% మనిషి ఒక జంతువు అనేటువంటి నిర్మాణం తీసుకుపోయినాడు. ఈ విధమైనటువంటి కమ్యూనిజం యొక్క తీవ్ర స్థాయిలో తీసుకుపోయినటువంటి లెనిన్ గారు దాన్ని ఏం చేయడం జరిగిందంటే పూర్తిగా అక్కడ అనువర్తింపజేయడం, అంటే అప్లికేషన్ చేయడం జరిగింది. రష్యాలో ఎలా అప్లికేషన్ చేశారంటే, ఆనాటి జార్ చక్రవర్తులు ఉన్నాయి. ఇదండి నేను చెప్పడం ఏమంటే, కమ్యూనిజం 3 సిద్ధాంతాలు. ఇప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను, డార్వినిజము ఇదేం చెప్పాను కదా. దీంట్లో మూలంగా ఒకటి ఉండదండి, నో రిలీజియన్. అందరూ చూడాలి, నో రిలీజియన్, నో హ్యుమానిటీ, నో ఫ్యామిలీ. ఈ 3 సిద్ధాంతాలు మన కమ్యూనిజం యొక్క పట్టుగొమ్మలు. నో రిలీజన్, మతం నువ్వు కూడా వద్దు, నేను కూడా, అందరూ ఒప్పుకుంటారు. ఎవరి మతం వాళ్ళ వ్యక్తిగతం, మతంతో మనకేం సంబంధం లేదు, ఎవరు పట్టుకొని నువ్వు ఉంటావు. కమ్యూనిస్టులు అడుగుతాను, మీరు మానవత్వం ఇన్ని మాట్లాడతారు కదండి, హ్యుమానిటీ లేదని ఎట్లా చెప్తారు? మీ సిద్ధాంతంలో ఉంది, నన్ను ప్రశ్నించొద్దండి, మీ బుక్కులు ఎత్తుకొని చదవండి. మీరు చదివితే చూస్తున్నాను రాజశేఖర్, నేను ఉన్న విషయం చెప్తున్నాను. హ్యుమానిటీ లేదంటారు కదా. అడుక్కంటే మానవ హక్కులు అంటారు. ఎంతమంది నక్సలైట్లు చనిపోయినప్పుడు మానవ హక్కుల కోసం పోరాడతారు వీళ్ళు. పోలీసులు చనిపోతే మనుషులు కాదండి వాళ్ళని ప్రశ్నిస్తారా మీరు? అరే పోలీసు ఇంతమంది చనిపోయారు, ఎందుకయ్యా నక్సలైట్ చంపినా ఒకరిని అడుగుతాడు. అంటే మీ సిద్ధాంతంలో ఏముందంటే, మీ ఎత్తుగడలో, మీ రాజ్య నిర్మాణంలో ఎంతమందిని చంపచ్చు, కానీ మీరు చచ్చిపోతే మాత్రం మానవ హక్కులు కావాలా. సరే, ఇది హ్యుమానిటీ. వాళ్ళకి హ్యుమానిటీ లేదు. మూడోది ఫస్ట్ టైం చెప్పాను రిలీజన్, అది అందరూ ఒప్పుకుంటాం. మూడోది ఫ్యామిలీ లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. పూర్తిగా ఈ కమ్యూనిస్టులు కులము అన్నదే కుటుంబము లేదనే దానికి కాంబోడియా దేశంలో పాల్పోట్ అనేటువంటి కమ్యూనిస్టు అధిపతి గ్రామాల్లో, ఊర్లలో పిల్లలు తీసుకొచ్చేసాడు. మీకు హర్ట్ అవ్వచ్చండి, మేము కాదు నిజం చెప్తున్నాను. పాల్పాట్ అనేటువంటి వ్యక్తి పిల్లల్ని తీసుకొచ్చేసి, ఏ ఇండ్లలో ఎక్కడి నుంచి పిల్లలు తీసుకొచ్చారు ఎవరికి తెలియదు. షిఫ్టింగ్, ఈ ఇంటి వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి, తల్లి తండ్రి లేదు అనేటువంటి సిద్ధాంతం తీసుకొచ్చి వ్యక్తిగతంగా రాజశేఖర్ నీ బిడ్డ నీకు సంబంధం లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు. దుర్మార్గం ఉందండి. పాల్పాట్, నేను మీకు ఏం కావాలన్నా క్లిప్పింగ్స్ కావాలంటే కూడా కంబోడియా, మన వియత్నాం పక్కన, థాయిలాండ్ పక్కన ఉంది. పాల్పాట్, కర్మరోజ్, మీరు చూసుకోండి బ్రదర్స్, ఎవరైనా సరే కర్మరోజ్ పాల్పాట్ నెట్లో కొట్టండి, వాళ్ళు వస్తుంది. తర్వాత ఈయన వచ్చాడు కదా లెనిన్ పరిపాలన ఎలా ఉందంటే, వచ్చిన వెంటనే ఆ దేశంలో వర్గశత్రువుల నిర్మూలన అనే ప్రాసెస్ కింద అక్కడ నుండి జార్ చక్రవర్తిని, నువ్వు వర్గశత్రువు కరెక్టే,
రాజశేఖర్ నువ్వు నాకు క్వశ్చన్ చేస్తున్నావు, నీకు నాకు పడలేదు, నేను విభేదిస్తాను, అంతవరకే. నీ ఫ్యామిలీతో నాకేం సంబంధం లేదు కదా. అలాగే జార్జ్ చక్రవర్తి భార్యను మీరు చంపండి, 5 సంవత్సరాల చిన్నపిల్లవాడిని కూడా చంపుతారు వీళ్ళు. మరి చిన్నపిల్లలను కూడా ఫ్యామిలీ మొత్తం ఉండకూడదు అనేసి జార్జ్ చక్రవర్తి కుటుంబ సమేతంగా వాళ్ళ వంశమంతా చంపినటువంటి వాళ్ళు మానవ హక్కుల గురించి మాట్లాడతారు. అవునండి, చిన్నపిల్లలను కూడా చంపేసే మెంటాలిటీ ఉంది. 5 సంవత్సరాల చిన్నపిల్లవాడిని చంపడం జరిగింది జార్జ్ చక్రవర్తి. ఇది నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళకి మానవత్వం లేదు అనే విషయం అసలు నాకు అర్థం కావట్లేదండి. మీరు చెబుతుంటే నాకేం అసలు మన పుస్తకాల్లో ఏంటండి, మరి 9th 10th క్లాస్ పుస్తకాల్లో ఈ కార్ల్ మార్క్స్, లెనిన్ ఇవన్నీ ఏందండి మనకి అసలు నాకు అర్థం కాదు. ఇది మన భోజనం వాళ్ళు పెడుతున్నారు, ఆ భోజనం మనం తింటున్నాం కాబట్టి అప్పుడు ఇవన్నీ మనము ఎక్కడ చదువుతున్నాము అక్కడ చదువుతున్నాం, ఏదో 8th 9th చదువుతున్నాం. అవన్నీ రచించింది ఎవరు? కమ్యూనిస్టులు. అందువల్ల అలాగే ఉంటుంది. ఈ విధంగా లెనిన్ 5 సంవత్సరాల వర్గశత్రువులను వాడిని చంపడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి భూస్వాములు కొలాక్స్ అంటారండి, కొలాక్స్ భూస్వాములు టోటల్ నిర్మూలన చేసినారు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, పెరుక్కో, నువ్వు బాధ లేదు, మనుషులను కూడా చంపడమేనా? ఈ విధంగా జరిగింది. తర్వాత ఇదే కార్ల్ మార్క్స్ తన యొక్క శిష్యుడు అయినటువంటి లెనిన్ గారు ఏం చేయలేదంటే 1920 ప్రాంతంలో దేశంలో మొత్తం ప్రాయోజిత కరువు అంటారు. ప్రాయోజిత అంటే ప్రిపేర్డ్ ఫెమైన్ డ్రాఫ్ట్ ఏర్పాటు చేసినారు. ఎక్కడ ఉండేటువంటి ఈ ఒడ్లు గోధుమలంతా సేకరించేసి, ఎందుకంటే ఎవరైతే రష్యాలో వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలన్నమాట, వర్గశత్రువులు ఎలిమినేట్ చేయాలి. ఈ ప్రాసెస్ కింద ఆ దేశంలో కరువు ఏర్పాటు చేయడం. దానికి ముందు ఏం జరిగిందంటే ఆ దేశంలో ఆల్రెడీ వర్గశత్రువులంతా చంపేశారు. ఇంకా ఎలైట్ పీపుల్ ఉంటారు దేశంలో, ఎలైట్ పీపుల్ బాగా తెలివైన వాళ్ళు, డాక్టర్లు, మేధావులు, శ్రామికులు, వీళ్ళందరూ కూడా వీళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళు. వాట్ ఐఎమ్ టెలింగ్, న్యూట్రల్గా ఉండేవాళ్ళు 10% ఆఫ్ పీపుల్ని చంపడం జరిగింది. ఓకే అండి, మీరు చెబుతున్నారు. నాకు మన పుస్తకాల్లో పెడితే ఈ కార్ల్ మార్క్స్, లెనిన్, మావో ఇట్లాంటి పేర్లన్నీ మన సోషల్ పుస్తకాల్లో ఉన్నాయండి. నేను 9th క్లాస్ చదువుకునేటప్పుడు, ఇప్పుడు కూడా ఉండే ఉంటాయి. మీ టీచర్ కాబట్టి మీకు కూడా తెలుసు. నేను వీళ్ళేందో మనకి దేశభక్తులు, లీడర్స్ ఏమనుకున్నా, వీళ్ళు ఇంత పసిపిల్లలను కూడా చంపేంత మెంటాలిటీ అండి. రాజశేఖర్ 1933లో నరభక్షణ అంటే ఏమి, ఈటింగ్ ఆఫ్ హ్యూమన్ ఫ్లష్ అనేటువంటి పరిస్థితి స్టాలిన్ ఏర్పాటు చేశాడు. ఇది మీరు ఒప్పుకుంటారా? అంటే స్టాలిన్ గురించి అంటే మీరు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్ర సినిమాలు కూడా తీశారు కదండి, గొప్ప నాయకుడిలాగా అనుకున్నాము. నేను వాళ్ళ గురించి, వాళ్ళ విజ్ఞతను, వాళ్ళ యొక్క మేధాధనాన్ని మాట్లాడటం లేదు. నేను మీకు అన్ని నిజాలు చెప్తున్నాను. దానికి కావాలని వీడియో క్లిప్పింగ్స్ నేను ఇస్తాను. స్టాలిన్ 1930 ప్రాంతంలో ఏర్పాటు చేసిన, లెనిన్ తర్వాత వచ్చినట్టు స్టాలిన్ కరువు వల్ల దేశంలో మొత్తము పండుతా ఉంది. పంట పండినటువంటి పంటను కోసుకునేదానికి లేకుండా NKVD అనేటువంటి పోలీసులు, మన ఇండియన్ పోలీసులు ఎట్లా ఉంటారో అట్లా NKVD పోలీసులు దాన్ని కాపలా కాస్తారు. వీళ్ళకి కోసుకునేదానికి, గోధుమ సేకరించడానికి డబ్బులు శక్తి లేదు, ఎందుకంటే వీళ్ళు ఎదిరించిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఏమీ లేకుండా, తినడానికి తిండి లేకుండా పిల్లల్ని అపహరణ చేసి చంపి తినడం జరిగింది. దీని క్లిప్పింగ్స్ కావాలంటే మీకు ఇస్తాను, చూడండి. తర్వాత ఇవి జరిగిన తర్వాత ఇది ఇంత స్టాలిన్ చేయడం జరిగింది. అంతకంటే ఘోరం ఇంకోటి విషయం చెప్తానండి. కమ్యూనిస్ట్ పార్టీలోనే, ఆ పార్టీలోనే ఎవరైనా ఇద్దరు ఎదుగుతున్నారనుకోండి, సపోజ్ ఏ ఈజ్ ప్యారలల్, బి ఈజ్ ప్యారలల్, ఫైనల్ పోస్ట్కి ఏ వస్తున్నాడు, బి వస్తున్నాడు. ఫైనల్లో ఏ విజయం సాధించాడు, బిని డెస్పరేట్గా తరిమేస్తారు. ఎట్ట తరుముతారంటే లైఫ్లోంచి తరుముతారు. స్టాలిన్ ఆ దేశానికి అధ్యక్షుడైన వెంటనే అతనికి వ్యతిరేకంగా టాస్క్ అయినటువంటి వ్యక్తిని చంపడం జరిగింది. కారణమేమో అవినీతి ఆరోపణ, తర్వాత ఏదో ఒకటి తనకు వ్యతిరేకమైన వ్యక్తులకు చంపడం జరిగింది. ఈ విధంగా మన ఈ మధ్య జిన్పింగ్ కూడా గెలుస్తానే అక్కడ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులపైన అవినీతి ఆరోపణ, అతనికి ఎదురుగా పోటీ చేసినటువంటి వ్యక్తులపైన అవినీతి ఆరోపణ చేసి తరిమి జరిగింది. అట్లాగే కార్ల్ మార్క్స్, లెనిన్ గురించి కార్ల్ మార్క్స్, లెనిన్, స్టాలిన్ చెప్పాను. ఇంకా మావో ఉంటాడండి. మావో గురించి ఈయన ఫస్ట్ లాంగ్ లీఫ్, సెకండ్ లాంగ్ లీఫ్ అని 2 ఇది చేశాడనమాట. దీంట్లో నేను ఇంతకుముందు చెప్పాను, ఏమని చెప్పాను, జంతువుల్లాగా చూడాలని చెప్పాను కదా. ప్రతి వ్యక్తిని కూడా, దేశంలో ప్రతి వ్యక్తిని కూడా మన కోసమే, ప్రతి జంతువు మన కోసమైనటువంటి ఒక సిద్ధాంతం వీళ్ళకైతే ఉంది కదా. ఆ సిద్ధాంతం ప్రకారం మావో ఏం చేశాడంటే, దేశంలో ప్రాయోజిత కరువు, ఈ ప్రతి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రాయోజిత కరువు ఉంటుంది. పిచ్చుకలు ఎంటైర్ కంట్రీలో ఉండే పిచ్చుకలను చంపినారు. ఎందుకు? పిచ్చుకలు ఆ దేశంలో ఉండేటువంటి ఒడ్లు తినేస్తూ ఉందండి. మనం ఏమంటాము, ఇంటి ముందు పిచ్చుకలు కడతాం, పిచ్చుకలకి ఒడ్లు కడతాం, తినేసిపోతాను. ఈ విధంగా పిచ్చుకలు మొత్తం ఎన్ని పిచ్చుకలు తెస్తా, నువ్వు ఒక 50 పిచ్చుకలు తెచ్చినట్టు యు ఆర్ గ్రేట్ కమ్యూనిస్ట్.
ఆ అబ్బాయి ఒక 1000 తెచ్చాడు అనుకో, యు ఆర్ డబుల్ గ్రేట్ కమ్యూనిస్ట్. పిచ్చుకలను చంపితే పిచ్చుకలు చంపితే. ఈ విధంగా మావోయిస్టులు చైనాలో మావో చేసినటువంటి దుర్మార్గం వల్ల ఆ దేశంలో ఒక పిచ్చుక లేదు ఈరోజు. ఎంటైర్ చైనాలో పిచ్చుకలు నిర్మించబడ్డ దేశం ఏదైనా వాటి పని చేసుకుంటే వాటిని చేశారండి. పోనీ సాధించింది ఏం తెలుసా? పిచ్చుకలన్నీ చనిపోయినాయి, వాటి బదులు పురుగులు వచ్చినాయి, మళ్ళీ వ్యవస్థ పూర్తిగా పంట అంతా నాశనం అయింది. అయ్యో, ఇప్పుడు పంట లేదు. ఇది వాళ్ళు సాధించిన విషయం. ఇప్పుడు మనం చైనాలో వస్తువులన్నీ పనికి మాలిన వస్తువులు అని చెప్తుంటాం కదా, ఇది ఆయనతో స్టార్ట్ అయింది, మావోతో. అప్పుడు ఉక్కు దేశవ్యాప్తంగా ఉక్కును ఏర్పాటు చేయాలని ఒక విప్లవం ఇచ్చారన్నమాట. ఎవరు పడితే ఉక్కు తయారు చేసింది, తుప్పు ఉక్కు. ఆనాటి కాలం స్టార్ట్ అయినటువంటి విషయాలంతా కూడా ఉన్నది. ఇంకా ముఖ్యంగా స్టాలిన్ గురించి చెప్పినప్పుడు మా సోదర కమ్యూనిస్టులు అంతా కూడా గొప్ప చెప్తున్నారు. మా స్టాలిన్ అంతా హిట్లర్ని ఎదిరించినాడు, హిట్లర్ పని పట్టినాడు అని చెప్తుంటారు. అయ్యా, మీ స్టాలిన్ హిట్లర్కి తొత్తండి. 1930లో ఆ ఉక్రెయిన్లో కరువు వస్తే అక్కడ సేకరించినటువంటి గోధుమలను హిట్లర్ సైనికులు పంపించినారు. క్లిప్పింగ్స్ కావాలంటే మేము ఇస్తాం. తర్వాత చూడండి, ఆ విధంగా హిట్లర్ వచ్చి రష్యా పైన దాడి చేసేంతవరకు ఫ్రెండు. ఎప్పుడైతే దాడి చేస్తాడో అప్పుడు ఎనిమి అయిపోయినాడు. అంతవరకు హిట్లర్తో క్లోజ్గా ఉన్నాడు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోయేసి, అయ్యా మా దేశానికి సహకరించండి అని అడిగితే మీరు ఏమంటారు? హిట్లర్ బూట్లు నాకిన కుక్క అంటారా? ఇప్పుడు ఎవరు బూట్లు నాకినారు మీరే తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నిజాలు. మీరు నన్ను థ్రెటన్ చేయాలని ప్రయత్నిస్తే నేను థ్రెటన్ అయిపోయిన వ్యక్తిని కాదు, నిజాలు, వీటిని చూసుకోవచ్చు. ఇక మన దేశానికి వద్దాం. ఈ విధంగా పరిపాలన జరుగుతున్న విషయాలు. స్టాలిన్ కూడా 1 కోటి మందిని చంపాడు అని కూడా అంటారు. అదేండి, స్టాలిన్ 1 కోటి కాదండి, 90 లక్షల మందిని చంపాడు స్టాలిన్. ఇంకొక చిన్న విషయం మీకు మంచి భలే గుర్తు చేశారు. ఒకసారి స్టాలిన్కి ఎన్నికలు జరుగుతూ ఉంది. స్టాలిన్కి ఎన్నికలు జరిగేటప్పుడు 1300 మంది పాలిట్ బ్యూరో అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎలక్షన్ ఉండేటువంటి సభ్యులందరూ వాళ్ళందరూ ఓటింగ్ చేస్తున్నారు. స్టాలిన్ థాట్ దట్ హీ విల్ విన్ 100%, 100% 1300 ఓట్లతో 1300 ఓట్లతో గెలుస్తామనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కానీ అది ఏం జరిగిందంటే 300 ఆపోజిట్లో పడినాయి. 1000 ఓట్లతో వచ్చినాడు. షాక్ అయిపోయినాడు స్టాలిన్. షాక్ అయిపోయిన వెంటనే ఆ ఓట్లనంతా చింపేసి స్వయం ప్రకటితంగా నేనే గెలిచిన, ఇనానమస్గా గెలిచిన అనేటువంటి చేసినాడు. అంతకంటే ఘోరం ఏమంటే ఈ 1200 మంది ఎన్కేవిడి అనేటువంటి పోలీసులు చంపడం జరిగింది. ఎంత భయంకరమైన చరిత్ర వీళ్ళకుంది. ఇంక భారతదేశానికి వస్తే, భారతదేశంలో 1920 ప్రాంతంలో మన ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి భారతదేశం నుంచి పోయి, బెంగాలీ వ్యక్తి, అతను పోయి ఈ కార్ల్ మార్క్స్ వీళ్ళంతా కలిసి ఈ దేశానికి కాన్పూర్ కేంద్రంగా మొట్టమొదటిగా, తాష్కెంట్ అంటారు కొంతమంది కాన్పూర్ అంటారు, ఎక్కడైతేనేమి భారతదేశానికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఏర్పడింది. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఈ ఫ్యాక్టరీలు, తర్వాత వర్గాలు అంటే కార్మికులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ అక్కడ ఉండే చోట ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు కదా. శ్రీపాద డాంగే అనేటువంటి వ్యక్తి భారతదేశంలో అద్భుతమైనటువంటి రాజ్యాంగం రాసించినటువంటి అంబేద్కర్ని ఎట్టయినా మీరు బొంబాయిలో ఓడించాలా, బొంబాయిలో అంబేద్కర్ని ఓడించాలా, మీరు కాంగ్రెస్ కన్నా ఓట్లేయండి, లేదా చింపేయండి, ఏమన్నా చేయండి, అంబేద్కర్ ఓడాలా అనేటువంటి పిలిపించినటువంటి శ్రీపాద డాంగే కమ్యూనిస్టు. కాబట్టి మనకు ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో చాలా వరకు ఇవన్నీ కూడా తెలియక సమానత్వం అని మాట్లాడుతుంటారు, కానీ అసలు ఎక్కడ కానీ సమానత్వం లేదని నా ఉద్దేశం. మానవ హక్కులే లేనప్పుడు సమానత్వం ఉంటుంది. మనిషి చాలా అన్ని జంతువులకు తెలివైనవాడు మనిషి. ఇప్పుడు అందరూ కూడా జంతువులు అనుకుంటే కూడా తెలివైనవాడు మనిషికి ఆలోచనాపరుడు. తర్వాత మాట్లాడే భాషను, తన యొక్క భావాన్ని వ్యక్తపరిచే వ్యక్తి. ఇతను కూడా జంతువుగా చూడడం అనేది కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతం, ఆలోచన సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఆలోచించి మనం తెలుసుకోవాల్సిన యాక్చువల్గా మన భారతదేశంలో ఇప్పుడు ఈ కమ్యూనిజం అనేది ఆల్మోస్ట్ లేదనిపిస్తుందండి. దేశం మొత్తం తగ్గిపోయింది. యువకులు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇంకా వచ్చేసి కేరళలో ఒక చోట ఉందని అంటారు, బెంగాల్లో కూడా ఇప్పుడు ఓడిపోయింది. ఎక్కడ కూడా పరిస్థితులు చూస్తే కమ్యూనిజానికి అంత కాలం చెల్లింది అన్నట్లు ఉందండి. కానీ
మేమంతా ఉన్నామని చెప్పి వీళ్ళు చాలామంది ప్రగల్భాలు పలుకుతుంటారు. వాళ్ళు దేశానికి ఏమన్నా చేశారండి 100 yearsలో భారతదేశానికి కమ్యూనిజాలు ఏమన్నా? ఇప్పుడు 20 సంవత్సరాలు బెంగాల్లో పరిపాలించాడు జ్యోతి బసు. ఏమన్నా బెంగాల్లో ఏమన్నా అంటే ఒకే వ్యక్తి ఒక 20 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఎంత లాభం, ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందాలి? ఏమన్నా అభివృద్ధి చెందిందా అసలు? వాళ్ళు ఈ దేశంలో ఎక్కడున్నారు అనేటువంటి విషయానికి వస్తే టీవీలో ఉన్నారు. టీవీలో ఫుల్ ఉన్నారండి. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇంగ్లీష్ ఛానల్ తీసుకోండి, ఈవెన్ అర్నాబ్ దగ్గర కూడా దెబ్బలు తింటాకునే ఉంటారు. రిపబ్లిక్ టీవీలో ఉంటారు. తర్వాత ఇంకా మన తెలుగు ఛానల్ అయితే ప్రతి ఛానల్లో తెలకపల్లి రవి, నాగేశ్వరరావు, ఎవ్వరు పడినా వాళ్ళందరూ వాళ్ళే. మీరేం ప్రాబ్లం లేదు, గట్టిగా బలమైన గొంతుకిస్తూ ఉంటారు, మేము ఉండామని. తర్వాత పార్టీల పరంగా ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఎప్పుడు కానీ, కమ్యూనిజము అన్లెస్ అంటిల్ మనము మెలకువతో ఉంటే తప్ప చాలా డేంజరస్. ఈ విషయం మనం గుర్తించాలా. టీవీలో ఏం చేస్తారనుకోద్దండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది. మనం కొద్దిగా గమనించుతూ ఉండాలి. ఇక జ్యోతి బసు గారు అంటే అతను ఇక్కడ 3 స్టేట్లో ఉంది కదా. ఒక స్టేట్లో ఏం జరిగిందంటే వాళ్ళు భూ సంస్కరణ తెచ్చారు. అంటే వాళ్ళ పార్టీ వ్యక్తులందరికీ పొలాలు పనిచేసినారు. నువ్వు తీసుకో, నువ్వు ఎకరా తీసుకొని చెప్పడంతో వాళ్ళంతా స్థిరంగా ఉండిపోయినారు. అంతే తప్ప ఇది ఉంది కదా, ఏది కార్మిక రంగము, తర్వాత ఫ్యాక్టరీలు, వీటిలో ఏమీ వాళ్ళు చేసింది ఏమి. అలా చేస్తుంటే నందిగ్రామ్లో అంత ఫైటింగ్ జరిగి ఉండదు. మమతా బెనర్జీకి అంత ప్లస్ అయి ఉండదు. ఆ విషయాలు మనం తెలుసుకోవాలా. వాళ్ళకి ఏమంటే వాళ్ళ నికర ఓట్ బ్యాంక్ అనేటువంటి ఒక విధమైనటువంటి పద్ధతిలో చేసుకుంటారు. అది ఎలా చేసుకుంటారు అనేది ఈ విధంగా. ఇదే కేరళలో కూడా ఇదే, ఏది ల్యాండ్ పంచడం అనేది, తర్వాత బెదిరించడము, థ్రెటన్ చేయడము, చంపడము, ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ చూస్తుంటే వీళ్ళు అసలు ఇప్పుడు డోక్లాము ఇష్యూస్లో కానీ, జమ్మూ కాశ్మీర్ ఇష్యూస్లో కానీ వీళ్ళకి సరిహద్దులు ఏమన్నా కోల్పోతామన్న ఫీలింగ్ ఉండదండి? మన దేశానికి సంబంధించిన కొన్ని సరిహద్దులు ఇట్లాంటివన్నీ మనం కోల్పోతామన్న ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవు వీళ్ళకి అసలు? రాజశేఖర్ గారు 1960లో భారతదేశం పైన చైనా దండయాత్ర చేసింది. కలకత్తాలో ఫుల్ పోస్టర్స్, వెల్కమ్ టు మావో, వెల్కమ్ టు మావో ప్లకార్డ్స్ పట్టుకొని స్వాగతం చెప్పినారు. ఇది పరిస్థితి. ఈ సరిహద్దు పోతే ఇంకేముండదు. కలకత్తాలోకి హార్ట్ ఆఫ్ ది ఇండియాలోకి రమ్మని చెప్పేస్తామంటే వాళ్ళకి సరిహద్దుతో ఏం పని ఉండదు. తర్వాత ఇక్కడ మనకి పినరయి విజయన్ ముందు సీఎం ఉన్నాడు అచ్యుతానంద్. ఆయన ఆనాటి కాలంలో బ్లడ్ డొనేషన్ చేసినాడు. ఎవరికి? మన భారత సైనికులకి అందరికీ తీసుకొచ్చినారు, ఏది అందరూ చేయండి అనేసి బ్లడ్ డొనేషన్ చేశాడు. ఆ కారణం చేత అతని పార్టీ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ చేయడము, తర్వాత పక్కన తొలగించడం జరిగింది. ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళు మనుషులే వద్దున్నప్పుడు బార్డర్స్తో ఏం పని ఉండదండి. అది వాళ్ళకి విశాల దృక్పథం ఏమంటే వాళ్ళ దృష్టిలో విశాల దృక్పథం కమ్యూనిజం ప్రపంచవ్యాప్తం చేయడము అనేది ఇదనమాట. అయితే భారత్ మాతాకి జై అని కూడా అంటారంటే వాళ్ళు అసలు ఏమండి? అసలు నాకు అసలు అది అర్థం కాదు. దేశం మనం అమ్మ అంటాము, తల్లి అంటాము. అందరూ ఊళ్ళో కూడా మనం వ్యవసాయంలో రైతులు కూడా దున్నేటప్పుడు నమస్కారం పెట్టుకొని దున్నుకుంటారు ఈ భూమిని. మరి అట్లాంటిది ఏంటండి? ఈ దేశం తిండి తింటూ ఇట్లా అన్నీ చేస్తూ కూడా భారత్ మాతాకి జై అని కూడా అనము అని అంటారు ఏంటండి? అసలు ఇది ఏంటండి వాతావరణం? భారత్ మాతాకి జై అంటే ఈ దేశానికి జై అన్నట్టే కదా. ఏ దేశము? భారతదేశం. మీకు భారతదేశం, మాకేముంది? మేము విశాలము, ఈ ప్రపంచం మొత్తం కమ్యూనిజం చేద్దాం. ఎక్కడికి చేద్దారు? 1920లో ఏర్పాటైంది, 1990కి కుప్పగొలిపోయింది. ప్రయాణం ఎంత? ఆనాటి కాలంలో గోర్బచేవ్ ఏం చెప్పాడు? పెరస్ట్రోయికా, గ్లాస్తనాస్ అని చెప్పాడు. పెరస్ట్రోయికా స్వేచ్ఛ, గ్లాస్తనాస్ పారదర్శకం. ఇప్పుడు కాబట్టి వాళ్ళ దేశాలు లేవండి. చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు రష్యాలో ఏమన్నా అభివృద్ధి ఉందండి దీనివల్ల? చైనాలో చూస్తే కూడా కార్మికుల్ని బాగా అణగదొక్కట పడుతున్నారు. కార్మికుల చేత వాళ్ళ రక్తాన్ని పిప్పి చేస్తున్నారని కూడా అంటున్నారు. అసలు రాజశేఖర్ గారు, రష్యా అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఈ యూరోప్ మిడిల్లో నుంచి ఈ లాస్ట్ జపాన్ వరకు ఉన్న విశాలమైన ప్రాంతం. వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ అనమాట. పెట్రోల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా నువ్వు అభివృద్ధి జరిగిందా లేదు కాదు. 1920లో ఏం జరిగింది, 1930లో ఏం జరిగింది? ప్రాయోజిత కరువు. అంటే
సెల్ఫ్ ఏర్పరిచిన కరువు. దీన్ని ఆలోచించాలన్నమాట. అంటే నీ చేతిలో లడ్డు పెట్టేసి తినదంటే ఎట్లుంటుంది అది. ఇంకా చైనాలో ఈరోజు కమ్యూనిజం అంటామండి. ఆలీబాబా కోట్లు మ్యాగ్జా ఆలీబాబా ఉన్నాడు కదా వాళ్ళ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది సోషలిజమా కమ్యూనిజమా ఎక్కడ వస్తుంది? కాబట్టి మీరు చెప్పినట్టు వర్క్ ఎక్స్ట్రాక్షన్ ఉంది. అదే మనం వర్క్ చేయమన్నాం అనుకో వెంటనే వర్ధిల్లాలి అంటారు. అయితే నాకు ఒక ఫైనల్ కంక్లూజన్కి వద్దామండి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యువకులు, మన తెలుగు ప్రజలు కూడా అసలు ఈ కమ్యూనిజాన్ని ఫైనల్గా నమ్మొచ్చా లేదా అని చెప్పండి సార్. కమ్యూనిజాన్ని నమ్మొచ్చా? చాలా మంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు నిన్న కాక మొన్న కూడా పెరియారిని పొగిడారు, మళ్ళీ కొండగట్టు వెళ్ళారని కూడా అన్నారు. ఏంది సార్ అసలు ఇది? అంటే మన యువకుల్ని పక్కదో పట్టించొద్దు, మన దేశము సంస్కృతి అని మనం ఒక కాన్సెప్ట్, నా మెగా మైండ్స్ కాన్సెప్ట్ అయినా, మీ మెడే విశ్లేషణ కాన్సెప్ట్ అయినా, మన దేశం మన సంస్కృతిని మన పిల్లలకి అందించాలి, మన వారసత్వాన్ని కాపాడుకోవాలనేదే మన తాపత్రయం. దాంట్లో భాగంగా మనం ఏం చెప్పగలం ఈ కమ్యూనిజానికి సంబంధించి ఫైనల్గా? నేను చెప్పేది ఏమంటే, జాతీయత లేకపోతే ఏ దేశం నిలబడదు. ఇప్పుడు నువ్వు ఏ దేశం వాడు? భారతదేశం వాడిని అనేటువంటి విషయం ఉండాలి. జాతీయత నాకు లేదు, మళ్ళీ దేశభక్తి రాజకీయాలు అంటారు. ఈ జాతీయత లేనప్పుడు మనం ఏం మాట్లాడతాము? కాబట్టి ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు అంటున్నారు, ఆ పేర్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తులంతా కూడా మనం ఏం చేస్తాము, వాళ్ళు ప్రజలు యూత్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఏది నిజము ఏది అబద్ధం. నేను చెప్పేది ఏమంటే, వెదర్ యు ఆర్ ఏ హిందూ, వెదర్ యు ఆర్ ఏ క్రిస్టియన్, వెదర్ యు ఆర్ ఏ ముస్లిం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఏ ఇండియన్. ఈ విషయం తెలుసుకోవాలి. మేబీ ఇండియన్ హిందూ, ఇండియన్ క్రిస్టియన్, ఇండియన్ ముస్లిం ఎవరన్నా కావచ్చు. నీకు జాతీయత లేకపోతే నీకు లేదండి. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. దాన్ని ఎంత ఆలోచించుకొని ఏది నిజము ఏది నిజాయితీ. నేను కమ్యూనిజంలో ఈ మూల సిద్ధాంతాలు ఎవరైనా చెప్తున్నారు ఎంతవరకు ఎక్కడైనా చెప్పారా? లేదండి. ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఉత్తమని తెలుస్తుంది. సో ఈరోజు మనం మహేష్ డ్యాగల గారి ద్వారా మన యువకులందరూ కూడా నిజాలు తెలుసుకొని ఏంటనేది తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళతోటి కూడా చర్చించాలి. ఇవన్నీ విషయాలు కూడా మన దేశానికి సంబంధించి నిజాలు తెలుసుకోమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం.